ఆఫ్రికాలోని దట్టమైన అడవుల్లో ఒంటరిగా తిరుగుతున్న ఒక ప్రేమికుల జంటను అక్కడి స్థానికులు ఆదివాసులు బంధిస్తారు. వారు ఆ ఇద్దరిని ఒక పెద్ద నీటి టబ్బు లోపల పడేస్తారు. ఆ టబ్బులో అప్పటికే రకరకాల కూరగాయలు మసాలాలు వేసి ఉంటాయి. దాన్ని బట్టి ఆ రాత్రికి ఆదివాసులు వీళ్ళిద్దరిని వండి ఆహారంగా తీసుకుపోతున్నారని విషయం స్పష్టమవుతుంది. కానీ ఆ యువకుడు అంత సులభంగా లొంగిపోయే వ్యక్తి కాదు. టబ్లోని నీరు ఇంకా వేడెక్కలేదని గమనించిన అతను వెంటనే నీటి అడుగు భాగానికి వెళ్తాడు. అక్కడ అతనికి టబ్బు గోడకు సంబంధించిన ఒక బలహీనమైన భాగం కనిపిస్తుంది. అతను పైకి వచ్చి తన గర్ల్ ఫ్రెండ్ కూడా నీటి లోపలికి రమ్మని సైగ చేస్తాడు. ఇప్పుడు ఆ ఇద్దరు నీటి లోపల ఉంటూ ఆ టబ్బును ఊపి కింద పడేయాలని ప్లాన్ తో తమ పూర్తి శక్తిని ఉపయోగించి టబ్బు గోడలపై కాళ్ళతో బలంగా తన్నడం ప్రారంభిస్తారు. కొద్దిసేపటి వరకు ఏమీ జరగకపోయినా మెల్లమెల్లగా ఆ పెద్ద టబ్బు అటు ఇటు ఊగడం మొదలవుతుంది. బయట నిలబడిన ఆదివాసులు ఇదంతా చూస్తున్నా చాలా ప్రశాంతంగా ఉంటారు. చనిపోయే ముందు వారు చేసుకుంటున్న వృధా ప్రయత్నం అని అనుకుంటారు. కానీ అంతలోనే టబ్బు కింద మంటల వల్ల లోపల నీటి ఉష్ణోగ్రత వేగంగా పెరగడం ప్రారంభమవుతుంది. తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఆ జంట మరోసారి నీటి అడుగుకు వెళ్లి ఈసారి మునుపటి కంటే ఎక్కువ బలంతో టబ్బును గట్టిగా ఊపుతారు. ఆ దెబ్బకు టబ్బు చాలా వేగంగా కదులుతుంది. ఆ మరుసటి క్షణంలోనే ఆ భారీ టబ్బు నిజంగానే ఒక్కసారిగా బోర్లా పడిపోతుంది. అందులోని వేడి నీరంతా చుట్టుపక్కల చెదురుగా పడిపోవడంతో ఆదివాసులు భయపడి వెనక్కి జరిగిపోతారు. అదే సమయంలో ఆ బోర్ల పడిన టబ్బు కొండవాళ్ళు వైపు వేగంగా దొర్లుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ టబ్బు లోపలే ఉన్న ఆ జంట ఆదివాసుల నుండి తప్పించుకొని చావు నోట్లో నుండి నిజంగానే బయటపడతారా లేదా అనేది నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం.